నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, బాగా దరిద్రంలో ఉన్నాము. ఏది పట్టుకున్నా బొగ్గైపోతుంది, ఏది కలిసి రావట్లేదు, ఏది సాయం లేదు, అస్సలు బాగాలేదు లైఫ్. దరిద్రం అంటే దరిద్రంలో ఉన్నాము అనుకున్న వాళ్ళకి అదంతా పోయి అదృష్టం పట్టాలి. ఏదో ఒక రకంగా భగవంతుడి అనుగ్రహం కలిగి ఆ దరిద్రము అలాంటి జీవితంలో నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో ఒక మిరాకిల్ జరగకపోతుందా, ఏదైనా ఒక అద్భుతం జరగకపోతుందా అని చాలామంది వెయిట్ చేస్తారు గురుగారు. ఖచ్చితంగా ఆ టైం కోసము. అలాంటి టైము బాగా అసలు బాగాలేదు జీవితం అనుకున్న వాళ్ళకి అలాంటి అద్భుతం ఏదైనా జరిగే పరిహారం చెప్పండి. అమ్మ, ఇంతకుముందు కూడా కొంచెం పరిస్థితులు బాగాలేని సందర్భంలో కానీ లేదా కొంతమేర ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భాలలో కానీ ఒకసారి నన్ను కలవండి అని కూడా మనం చెప్పి ఉన్నాము. చాలా మంది కూడా కాల్ సంబంధించి ఎంతో మంది కాల్ చేశారు. వారికి కలవడము, మాట్లాడడము ఇవన్నీ అయిపోయింది. సో మ్యాక్సిమము కొంతమేర బాగానే ఉన్నారు అని చెప్పి కూడా వారు మెసేజ్ చేయడము. ఇవాళ కూడా ఒక ఆయన పాపం మనీ రిలేటెడ్ ఎవరో 1,50,000 ఇచ్చారంటో 50,000 ఇచ్చారు అని చెప్పి కూడా వాయిస్ మెసేజ్ చేశాడు. ఇవాళ ఒకళ్ళు 1,50,000 ఇవ్వాల్సిన వాళ్ళు 50,000 అమౌంట్ ఫోన్ పే చేశారు గురువు గారు. అంటే మనకి రావడం కూడా పెద్ద టాస్క్. ఈ రోజు మనీ రిలేటెడే అతనికి ఒకటి అద్భుతమైన రెమెడీ చెప్పా వారికి. నేను తూచా తప్పకుండా నమ్మకంగా చేయండి 41 రోజులు అని చెప్పిన. ఖచ్చితంగా 41 రోజులలో మనీ రిలీజ్ అయినవి. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాడు అయినవి కదా. నేను అనేది ఏమిటి అంటే నమ్మకంగా చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో చెప్పారు నేను చేస్తాను అంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. మనము ఎప్పుడైనా చేసే పని ఎవరికి చెప్పదు. ఇప్పుడు మొన్న ఒక కాలర్ కాల్ చేశాడు. గురువుగారు, నేను ఏం చేద్దాం అనుకున్నా కూడా నా చుట్టూ అంతా నెగిటివిటీ అయిపోతుంది. అసలు ఎందుకు ఇట్లా నమ్మిన వ్యక్తుల నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము. తను ఎవరినో నమ్మి పనిలో పెట్టుకున్నాడు. పనిలో పెట్టుకున్న తర్వాత వాడు ఎంతో మురిపించి మరిపించి మీరే గొప్ప అనే విధంగా ఉన్నటువంటి వ్యక్తి నుండి వీళ్ళ సార్ మీదనే వీళ్ళ పై ఆఫీసర్కు కంప్లైంట్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. విన్నారా? సో ఇతను ఎవరైతే ఉన్నారో అదొక పాయింట్, అదొకటి నెగిటివిటీ. మళ్ళీ ఇతను వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వారికి ప్రతిదీ చెప్పొద్దు. ఇంట్లో పనిచేసే వారితోనే పనిచేసేటోళ్ళు లెక్కనే ఉంచారు. అవునా కాదు? నేను ఇటు వెళ్ళాను, ఇవాళ ఈ బిజినెస్ అయింది, సక్సెస్ అయింది, అదే కదా చెప్పేది. ఇటు వెళ్ళాము, ఇది అయింది, అదైందని వాళ్ళకి ఎందుకు చెప్పడం? అవును, మనకి కావాల్సింది నెలకు జీతం. అవును, నెల అయిందని మన జీతం ఇచ్చేసి అంతే. నువ్వు బాధపడ్డా, నువ్వు నష్టపోయినా మనకి వాడి మైండ్లో ఉండేది నా జీతం అనే. అంతే. అయ్యో ఇవాళ మా సార్కు 1,00,000 రూపాయలు వచ్చినాయి, నాకు 5,000 ఇస్తాడేమో అని అనుకుంటాడా? అనుకునేవారు ఉన్నారు. నువ్వు చేసే పని సీక్రెట్గా నువ్వు చేసుకో. అవును. ఇప్పుడు మీరు ఎవరిని కలుస్తున్నారు, సీక్రెట్గా కలవండి. ఎందుకంటే మీరు కలిసిన విషయం మీ పనునికి చెప్పడము లేదా ఇంకెవరికైనా చెప్పడము, వాడు గిట్టనోడు వాడేం చేస్తాడు, పలానా వ్యక్తిని కలిశాడు అని చెప్పి వాడికి చెప్తూ ఉంటాడు. సో నీకు శత్రువు విషయాలు అందిస్తాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడని వ్యక్తితోటి వాడు మాట్లాడడం ఎందుకు, వాడు నీ విషయాలు అక్కడ చెప్పుడు ఎందుకు? అవునా కాదా? సో దీనివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. కనుక ఏ పని చేస్తున్నాం, ఎవరిని ఎక్కడ ఉంచాలి, వెనకటి సామెతలు ఊరికే లేవు. అవును, విన్నారా? అవును. కుక్కను తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే దాని బుద్ధి చూపిస్తుందా అన్నట్టు. అదేవిధంగా మీరు అన్నట్టుగా ఇలాంటివి చేస్తే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు కదా ఈ మధ్య కాలంలో. మనము చేతులారా చేసుకునేదే తప్ప మరొకటి లేదు. అవును. సో మీరు ఏదైతే చేతులారా చేసుకున్నారో మీ కర్మను మీరు
అంటే పునరావృతం చేసుకునే విధంగా ఈ రెమెడీ మీరు చేయండి. ఓకే, ఒక శుక్రవారం రోజు నాడు ఇంట్లో రసగుల్లా అని చేయండి. అంటే గులాబ్ జామ్ అంటారు కదా, గులాబ్ జామ్ అంటే బ్రౌన్ కలర్లో వస్తుంది, అది వేరు. రసగుల్లాను హోమ్ మేడ్ ఇంట్లో చేయండి. మనం చేసుకున్నటువంటి కర్మ కనుక మీరు చెయ్యాలి. మంచి పాలను తీసుకోవాలి. ఎట్లా తయారవుతుంది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ నేను అదేమిటి వంట చెప్పినట్టు, అంటే రసగుల్లా ఎట్లా మనకు ఈ యొక్క పాల నుంచి వేరు చేసినటువంటి మనదే పాల నుంచి వచ్చేటువంటి లైక్ పన్నీర్ రైట్. పాలను కాస్త మీరు వేడైన తర్వాత అంటే బాగా వేడి చేసి అందులో ఒక నిమ్మకాయనో లేదో వెనిగరో ఏదో వేసి దాన్ని పగలగొడతారు కదా. పగలగొట్టిన తర్వాత వాటిని ఒక క్లాత్లో తీసేసుకొని చక్కగా కూడా గట్టిగా అనేస్తే ఆ గడ్డలు అది మొత్తము కూడా ఒక ముద్దలాగా అవుతుంది. ఈ ముద్దను ఒక 10 నిమిషాలు పాగొండ పక్కన పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత చక్కగా దాన్ని రౌండ్ షేప్లో వేసేసుకొని రసగుల్లా వేసుకుంటారు. మీరు యూట్యూబ్లో కొట్టుకున్నా వస్తుంది. బట్ చెప్పారు గురుగారు వంట రసగుల్లా ఎలా రెడీ చేయాలో. అంతే. బట్ మీరు ఇది చేయాలి. ఇది శుక్రవారం రోజు చేసి మీ చేతులారా నలుగురికి పంచండి. లేదా ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు అనుకో, మీ కొలీగ్స్కి పెట్టండి. ఈరోజు మా కొడుకు బర్త్డే, లేదా ఈరోజు నా బర్త్డే, లేదా ఈరోజు మా మ్యారేజ్ డే, లేదా ఈరోజు మీకు నచ్చినటువంటిది ఏదో చెప్పుకొని పంచేసేయండి. రసగుల్లాను పంచడం వల్ల అది తెలుపు రంగులో ఈ దరిద్రము నుండి శుక్రుడు యాక్టివేషన్ అవుతాడు. సో ఈ ఏదైతే ఉందో ఇది శుక్రుడు ఎంతో మస్తు ప్రీతి అందుతాడు. స్వీటు గురువు. సో ఇవి రెండింటి బలము మీ సొంతం. ఒకటే. ఎందుకు ఏమిటి అనేది మైండ్లో పెట్టుకోకుండా శుక్రవారం 5 శుక్రవారాలు మీరు చేయండి. 5 నుంచి 6 శుక్రవారాలు. రిజల్ట్ మీకు ఎట్లుంటుందో మీరే చూడండి. ఓపెన్ ఛాలెంజ్. అంతే. అంత పవరు. చిన్న రెమెడీ. ఎందుకంటే నిజంగా ఒక్కొక్కసారి చిన్న పరిహారాలు కూడా చాలా రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు చెప్పేటివి మనం చెప్పినాం, ధూపం వేసుకోమన్నాం, మరొకటి చెప్పాం. సో అదృష్టం పట్టాలి అంటే ముందు మన దురదృష్టాన్ని మనం పోగొట్టుకోవాలి. ఎట్లా పోతుంది? నువ్వు దానం చేసినావు, దానికే గంగా స్నానాన్ని ఆచరించాలి. మళ్ళీ ఇప్పుడు కొన్ని ఏళ్ళు కష్టపడి మనం ఒక 5 లక్షలు, ఇప్పుడు ఒక ప్రతి బ్రాహ్మణుడు కూడా సుమారు ఒక 5 నుంచి అక్షర లక్ష, అంటే ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని లక్షల జపం చేయాలి. గాయత్రి మంత్రం చాలా పెద్దది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల జపం చేయాలి. ఎవ్వరు చేయలేరు. మినిమం 5 లక్షలు చేయాలి. మినిమం 5 లక్షలు చేస్తే కొంత వారికి వాక్శుద్ధి కానీ కొంత ముఖంలో కళ కానీ వస్తుంది. సో ఈ సందర్భంలో మనము ఎవరైనా సూతకం వచ్చినటువంటి వారింటికి వెళ్ళి భోజనం చేసినా, వారిని ముట్టుకున్నా, కొంత మనం చేసినటువంటి జప సంఖ్య ఏదైతే ఉందో అది హరించుకొని పోతుంది. సో అంటే ఇంతటి కష్టం 5 లక్షల జపం అంటే నేను నేను చెప్పినట్టు ఉండదు. గంటకు ఒక 1000 అవుతుంది. 1 అవర్కు 1000 మన మాల అంటే ఒక 1000 సంఖ్య చేయవచ్చు. సుమారుగా లాస్ట్కు 50 నిమిషాలు, ఇంతకు మించి పట్టదు. ఎన్ని గంటలు కూర్చుంటే మీకు 5 లక్షలు కావాలి? ఎన్ని రోజులు కూర్చుంటే అవుతుంది చెప్పండి. కనుక ఇంతటి పాజిటివిటీని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు నెగిటివిటీ నిమిషం చాలు అంటున్నా. అంతే, నిజంగా నిమిషం చాలు. అవును. కనుక మీరు ఈ రసగుల్లాలు చేసి పంచడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అంతే. జస్ట్ అదే వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది. మంచి పరిహారం గురుగారు. నమస్తే. మహాదేవ.